యా గైస్ రక్షణ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉన్నాయన్నమాట. ఎప్పుడూ కూడా పాయల్ రాజ్పూత్ గారిని మీరు చాలా క్యారెక్టర్స్ బట్ ఈ క్యారెక్టర్ విధంగా ఎప్పుడు చూడలేదన్నమాట. హీరోకి ఏం మాత్రం తీసుకోకుండా ఆవిడ క్యారెక్టరేషన్ ఉంది. ముఖ్యంగా డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సస్పెన్స్ థ్రిల్లింగ్స్ మర్డర్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి డిజైన్ చేయడంలో మాత్రం డైరెక్టర్ ఫుల్గా సక్సెస్ అయ్యాడు. నిజంగా భయపెడతారనమాట. నిజంగా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చూస్తున్నట్టు లేదు, ఒక హర్రర్ సినిమాని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంత బాగా అనిపించింది. పాయల్ రాజ్పూత్కి మంగళవారం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ అంతకన్నా పెద్దదే. అంటే హీరోకి ఏం మాత్రం తీసుకొని హీరోయిజం ఫైట్స్ కూడా చాలా బాగుంది. అంటే పోలీస్ క్యారెక్టర్గా ఆవిడ ఇన్కట్ చేసిన ఒక సీన్స్ ఉంటాయి, ఒక సస్పెన్స్ ఓపెన్ చేసే లింక్స్ సీన్స్ ఉంటాయి. అవి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చెప్పుకుంటే కొన్ని సీన్స్లో ఆవిడ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని సన్నివేశాల్లో మనకే బ్యాక్గ్రౌండ్ భయపడతాం, సీన్లు అంత డెప్త్ లేకపోయినా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వల్ల మనం చాలా భయపడుతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. బట్ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఎవరైతే సినిమాలు ఎంజాయ్ చేస్తారో ఈ సినిమా అనేది బ్రహ్మరథం పడతారు అనమాట. బ్లాక్ బస్టర్ కొట్టారంటే మంగళవారం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ వచ్చింది. పాయల్ రాజ్పూత్కి తిరిగిలేదని ఇలాగే వెళ్తే ఇంకొక అనుష్క అయ్యే అవకాశం ఉంది. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరూ చూడండి. రక్షణ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. లేదన్నా ఫస్ట్ హాఫ్ అంతా లాగే ఏం కలదు. ఏం జరుగుతుందో కొన్ని సన్నివేశాలు ఇంకా బాగా ఇంటెన్షన్గా పెట్టారు. అది లాగంటే మనం ఏం చెప్పలేం. బట్ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అంటే ఆ సస్పెన్స్ రిలీవే సీన్స్ ఉంటాయి కదా, మన క్లోజ్ అయ్యే సీన్స్ కదా, అవి అయితే నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్తున్నా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ సినిమాకి చెప్పాలంటే. ఎందుకంటే మనకు ఓవర్గా డంపులు పెట్టేసి డబ్బా కొట్టలేదు. ఆ సీన్కి ఎంత అవసరం కొన్ని సీన్స్లో సీన్కి మించిన అవకాశం కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. కొత్తగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. రేటింగ్ అయితే 3 ఇస్తాను. రక్షణ మాత్రం చాలా బాగుంది. పాయల్ రాజ్పూత్ గారు ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఇది ఈ మూవీకి అసలు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ ఏంటంటే రక్షణ అంటే ఇప్పుడు ఆడపిల్లలను కాపాడే క్యారెక్టర్ ఏసీపీ గారు పాయల్ రాజ్పూత్ గారు ఏమంటారు ఆ క్యారెక్టర్ ఉంది. మూవీ మాత్రం నాకైతే చాలా మంచి అనిపించింది. డైరెక్టర్ గారు మాత్రం మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. నాకు సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళకి థియేటర్లో ఏమంటారు యాక్ట్ చేయడానికి రాదు, పెద్ద స్క్రీన్ మీద యాక్ట్ చేయడానికి రాదు. వాళ్ళందరికీ మానస్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ సైకో క్యారెక్టర్లు అయితే ఒదిగిపోయిండు. మూవీ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఒకటి, సెకండ్ హాఫ్ మాత్రం అసలు వేరే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఈ మూవీకి మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్ బోను. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. పాయల్ రాజ్పూత్ గారికి ఒక డిఫరెంట్ అవతారాలు చూడాలనుకున్న వాళ్ళందరికీ వచ్చి చూడండి. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా వరకు పాయల్ గారు రొమాంటిక్ తీశారు. అవును, ఎక్కువ అడల్ట్ గా. ఈ సినిమాలో ఆ విధంగా మనకు కనబడింది ఎక్కడ? నేను అదే అంటున్నా బ్రో. ఇప్పుడు పాయల్ రాజ్పూత్ గారు రక్షణ ముందు, రక్షణ తర్వాత, ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. రొమాంటిక్ యాంగిల్ కావాలనుకున్న వాళ్ళు రాకుర్రి. మంచి ఫ్యామిలీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చూడాలనుకున్నారు రండి. అంటే ఇంత ముందు పాయల్కి ఇప్పుడు సంబంధం లేదా? లేదు, సంబంధం లేదు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇట్లా అయితే. ఏం చెప్తారు మూవీ గురించి? రక్షణ ఓవరాల్ గా లేడీస్ కి ఒక రక్షణ అనేది కావాలి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ తీసుకున్న డైరెక్టర్. చాలా బాగుంది. దాంట్లో 3.5. సో హాయ్ అండి అందరికి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తాలూకా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సో సినిమా విషయానికి వస్తే ఈ రోజున రక్షణ అనే మూవీ చూశాను. అందులో పాయల్ రాజ్ నిజంగా మన RX100 కానీ మంగళవారం కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చిన మూవీస్. సో గ్లామర్ రోల్స్ కూడా తన ఆ సినిమాలకి అంకితం అయిపోతుంది అన్న టైంలో తన మొత్తం ఆడియన్స్ మైండ్ సెట్ని మార్చిన పాయల్ రాజ్పూత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అత్తర కొట్టేసింది నిజంగా. ఇప్పుడు జరిగే అన్యాయాలు అంటే సైకోలా తయారవుతున్నారు కుర్రోళ్ళందరూ కూడా. అంటే ఆడవాళ్ళు గెలవకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళ పై చేయి ఉండకూడదు అని చెప్పేసి ఒక విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సినిమాకి మొత్తం కూడా ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మాత్రం ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఒక 2-3 స్థానాల్లో హైప్లోనే ఉంటుంది అనమాట. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సినిమా అయితే మాత్రం. చాలా అంటే కెమెరా వర్క్ అని, సాంగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, ఏముండవు, స్టోరీని అలా లాక్కుంటూనే వెళ్తాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా చెప్పాలంటే సినిమా. ఇంకా పాయల్ రాజ్ అండ్ డైరెక్టర్ గారు అంత తన మంగళవారం సినిమాలో ఎంత గొప్పగా అయితే తనని ప్రజెంటేషన్ చేశారో ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా తన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేసింది. అలాగే మన సీరియల్ ఆర్టిస్ట్ మానస్ ఫస్ట్ హాఫ్ తన విలన్ క్యారెక్టర్, తన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. సో నేను ఒకే ఒక ముక్కలో చెప్పేది ఏంటంటే కనుక మనకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా బాగా చూస్తాము. సో ఈ సినిమా అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. సో సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏదో భయపెట్టడం, వదిలేయడం, భయపెట్టడం కాకుండా స్టోరీలో ఇప్పుడు జరిగిన అన్యాయాలు, ఇప్పుడు ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు కానీ,
సో ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ ఆఫీసర్స్ అంటే అమాయకులను ఎలా బలైపోతున్నారు, అంటే నేరస్తులేమో బయట హ్యాపీగా తిరుగుతున్నారు, దానివల్ల అమాయకులు బలైపోతున్నారు అనేది కూడా చూపించారు. సో లాయర్లు కానీ పోలీసులు కానీ వాళ్ళ డ్యూటీస్ ఎలా చేస్తున్నారు అనేది కూడా సినిమాలో చూపించారు. ఓవరాల్గా అయితే సినిమా అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది, జెన్యూన్గా చెప్తున్నాను, బాగుంది. బడ్జెట్లో ఇప్పుడున్న వాళ్ళకున్న అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, వాళ్ళ బడ్జెట్కి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారని చెప్తాను అనమాట. థ్యాంక్ యూ అండి.